పుస్తెలు అమ్మైనా సరే పులస చేప తినాలి అంటారు. ఎందుకనుకున్నారా? ఆ పులస చేపకు ఉన్న ప్రత్యేకత అలాంటిది మరి. మన గోదావరి జిల్లాల ప్రజల ఆతిథ్యం, వంటకాలైతే మరీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వారి మనసు ఎంత బంగారమైందో అందుకోసమే బంగారం లాంటి ధర పలికే ఈ పులస చేప అనేది కూడా గోదావరి, ధవళేశ్వరం తదితర ఆ గోదావరి నీటిలోనే లభిస్తుంది. సంతానోత్పత్తి కోసం ఈ చేప న్యూజిలాండ్, తాంజేనియా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి సముద్రం గుండా మన గోదావరిలో ప్రవేశిస్తుంది. ఈ చేప జూన్ నుండి ఆగస్టు నెలల్లో లభిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తుంది. యానాం తదితర చోట్ల అయితే ఈ చేప గిరాకీ కొన్ని వేలల్లో పలుకుతుంది. మొన్న 2 కేజీల పులస చేప 22,000 పలకడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ గోదావరి ప్రజలు ఎక్కడికైనా వెళ్తే పెద్దవారి దగ్గర వారికి గౌరవంగా పులస చేపల పులుసు పట్టుకెళ్తారంట. మరి మీరు కూడా పులస చేప తిన్నారా? లేదా ఆ టేస్ట్ ఎలా ఉంటుంది? సముద్రపు ఉప్పు నీరు, గోదావరి తీపి నీరు దాన్ని విశిష్టంగా మార్చుతుంది అని చెప్తారు. పులస చేప ప్రత్యేకతలు మరియు విశిష్టత గురించి ఒక లాంగ్ వీడియో కూడా చేశాను. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్లో చూడగలరు. మరిన్ని అప్డేట్స్ మరియు వీడియోస్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.